వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, సంక్షేమ పథకాల పేరుతో అన్నింట ధరలు పెంచి ఒక చేత్తో ఇచ్చినట్లు ఇస్తూ పదింతలు మరో చేత్తో తిరిగి తీసుకుంటూ ప్రజలపైనే మోయలేని భారం మోపుతూ దుర్మార్గపు పాలనకు తెరలేపారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. సోమవారం పట్టణంలోని 17, 18 వార్డులోని పార్టీ శ్రేణులతో కృష్ణ బలిజ కమ్యూనిటీ హాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో చేపట్టవలసిన కార్యాచరణను పార్టీ శ్రేణులతో చర్చించారు. పెద్ద సంఖ్యలో ఇరు వార్డుల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాలంటీర్లను పెట్టుకొని రోజు భయపెట్టి, లేకపోతే ఏం చెప్తా ఉన్నారు వాలంటీర్లు కూడా, మీరు వాలంటీర్లు ఏం చెప్తా ఉన్నారు, మేము రాకపోతే ఈ పథకాలు రావు అని చెప్తున్నారు. దాన్ని మనం ఖండన చేయాలి కదా. దానికంటే మేము బెటర్గా ఇస్తున్నాం. ఏమిస్తున్నాం? నువ్వు ఒక పిల్లవాడికి 15,000 ఇస్తానని చెప్పి 14,000 చేసి, 13,000 చేసి, 12,000 చేసి, ఏదో దర్జీ దగ్గరికి వెళ్ళి చొక్కా కొట్టమంటే చేతులు లేకుండా చొక్కా కొట్టినట్టు, ప్యాంటు కొట్టమంటే జేబులు లేకుండాను మోకాళ్ళ దాకా కుట్టినట్టుగా మీరు చేస్తా ఉన్నారు. అంటే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము చదువు చెప్పిస్తాం. చెప్పించడమే కాకుండా ప్రతి పిల్లవాడికి కానీ, అమ్మాయికి కానీ, అబ్బాయికి కానీ 15,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధము. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. మీ అమ్మఒడి మీరు 15,000 రూపాయలు చెప్పి 12,000 పరిమించేసినటువంటి, అంతేకాకుండా అందరికీ చదువు చెప్పిస్తానని చెప్పి నీకు ఫ్యాన్ తిరుగుతుంది, లేకపోతే నీకు మోటార్ సైకిల్ ఉంది, నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, లేకపోతే అది ఉంది, ఇది ఉంది అని చెప్పి, లేకపోతే ఇంట్లో ఫ్లోరింగ్ ఉందని చెప్పి ఎగ్గొట్టకుండా ఎగ్గొట్టే కార్యక్రమాలు మేము చేయమయ్యా అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత, చెప్పే బాధ్యత నువ్వు తీసుకున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకని నేను ఏం చెప్పన్నాం, 100కు ఒకరిని సాధికారిక సభ్యుడిని ఏమన్నాం. చేశారా? 6 వార్డులు ఉన్నాయి, 6 పదులు 60 మంది ఇక్కడే ఉన్నారు కదా, ఎందుకు వేసుకోరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ఒంటరి మహిళ ఎక్కడున్నా కూడా మనం ఐడెంటిఫై చేసి ఆమెకి ఏం లేకపోతే ఒక సర్టిఫికేట్ పుట్టించి ఆమెకి ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఏమైనా చేసావా అలాంటి పద్ధతులు? ఇవన్నీ మనం ఎప్పుడైతే ప్రజలతో మాట్లాడుతూ ఉన్నామో ఇదంతా కూడా మనం మాట్లాడేది వాస్తవం అవాస్తవం అనేది అర్థమవుతూ ఉంటుంది ప్రజలకి. నువ్వు చెప్పిందే వాళ్ళు విని నువ్వు చెప్పిందే నిజమని అనుకోరు. మనం చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉంది అని చెప్పి వాళ్ళు గమనిస్తూ ఉంటారు ప్రజలు. వాలంటీర్లకి వాళ్ళకి ఏం చెప్తున్నారు, మీ ఉద్యోగాలు తీసేస్తారు. అది ఉద్యోగమా? కట్టు బానిసత్వం. 180 రూపాయలు రోజు సెలవు లేకుండా 30 రోజుల పని, దానికి 5,000 ఇస్తారు. 30 రోజులు వెట్టి చాకరీ. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కరికి సన్మానం చేస్తూ ఉంటారు. ఆ సన్మానం చేసినప్పుడు ఆయనకు 30,000 రూపాయలు ఇస్తూ ఉంటారు. దేనికి ఇస్తారో దేనికి లేదు. దానికి చరిత్ర ఉంది. ఆ చరిత్ర కూడా చెప్పాలి. అమ్మా నువ్వు కొత్తగా ఉద్యోగంలో చేరావు, నీకు కొత్త పిచ్చగాడికి పొద్దురడు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే గతంలో పనిచేసే వాళ్ళు శాశ్వతంగా పనిచేసే 12,50,000 మందిని ఏ రకంగా రోజు ఇబ్బంది పెడుతున్నాడు, జైలు చుట్టూ తిప్పుతా ఉన్నాడు, జైల్లో మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు, ఫిట్మెంట్ పెంచలేదు, పిఆర్సీ పెంచలేదు, పెన్షనీర్లకు కూడా పెన్షన్ రిటైర్డ్ అయిపోయి పెన్షన్ వచ్చే వాళ్ళు కూడా పెన్షన్ తగ్గించిన కార్యక్రమం ఇవన్నీ చెప్పాలి కదా. నీకు కొత్తగా ఉద్యోగం ఇచ్చాడు అనుకున్నావు, ఏమి ఇచ్చాడు కొత్తగా? 5 ఏళ్ళ నుంచి 5,000 రూపాయలు ఇచ్చి పని చేయించుకున్నటువంటి ఏకైక నాయకుడు, మోసం చేసే నాయకుడు ఎవరున్నా అంటే జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి మనం చూపించాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ నటరాజు విగ్రహం వద్ద జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఎన్ నరేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన, రచయిత గోపి సత్యప్రకాష్ రచించిన ఇంద్రప్రస్థం నాటికను అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించారు. అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ తెనాలి వారు ప్రదర్శించిన థ్యాంక్స్ ఫర్ ది పిఎం నాటిక ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని కొల్లిపర వైకాపా నాయకుడు గుదిబండి చిన్న వెంకటరెడ్డికి ప్రదానం చేశారు. కార్యక్రమంలో బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగ లక్ష్మారెడ్డి, అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, పెసర్లంక రమణ, అక్కిదాసు కిరణ్ కుమార్, గరికపాటి సుబ్బారావు, ఐనాల మల్లేశ్వరరావు, ఆరాధ్యుల కన్నా, పిట్టు కోటేశ్వరరావు, హైమారావు, గోపి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం, ప్రఖ్యా ఆర్ట్స్ చిల్డ్రన్ థియేటర్ వారు పర్యవేక్షించారు.
నేను అత్యంత అభిమానించే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఇస్తున్న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తప్పదని అంటే మరి నేను రాజశేఖర రెడ్డి గారితో నాకున్న అనుబంధానికి, వారి పట్ల నాకున్న గౌరవానికి, ఆయన ఒక రాజకీయ నాయకుడిగానే కాక ఒక గొప్ప మానవతావాదిగా ఆయన పట్ల నాకు చాలా గౌరవం. అందువల్ల నేను వెంటనే కాదనలేక వారి పేరుతో నేను ఇస్తున్న సన్మానానికి నేను రావడం జరిగింది. ఇంత ఘనంగా వీరు జరపడం వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలు, పేద ప్రజలు, రైతులు వీళ్ళ కష్టాల గురించి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో నాకు తర్వాత అనిపించింది, ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆరోగ్యశ్రీ చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే అప్పట్లోనే ఆయన చెప్పేవాడు, ఆయన డాక్టర్ కాబట్టి, అందులో ఆయన రూపాయి డాక్టర్, జమ్మనోడుగులు ఆయన రూపాయికి ఆయన వైద్యం చేశారు. ఆయన ఇప్పుడు ఆరోగ్యాన్ని గురించి చెప్పేవాడు. ఉన్నవాళ్ళంతా వెళ్తున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్కి, వైద్యం చేయించుకోగలుగుతున్నారు, కానీ పేదవారికి ఎలా అనే దానిపైన ఆయన ఎప్పుడు కూడా మదన పడుతూ ఉండేవారు. అలాగే రైతాంగాన్ని గురించి కూడా మనం సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నాం, వాళ్ళ ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, వారికి ఏదైనా చేయకపోతే రైతాంగం కూడా చేసుకోలేరని ఆయన గురించి చెప్తూ, అదే మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ చేయడం జరిగింది. ఆయన ఒక గొప్ప జాతీయ స్థాయి ఉత్తమ ఆహ్వాన నాటిక పోటీలు జరపడం ఇది చాలా మరి భారీగా ఖర్చుతో కూడుకున్న విషయం, మీ అందరికీ తెలిసిన విషయమే. మరి తెనాల్లో మన కళాకారులు, కళా పోషకులు మరి ఎంతోమంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మనకి మాకు చేయూత సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఈరోజు మన జాతీయ స్థాయి ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జాతీయ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు గుజ్బడి శ్రీ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా శ్రీమతి బూరెల నాంచారమ్మ గారిని కూడా ఇక్కడ ఆహ్వానించి ఉన్నాం. వారికి మన స్థానిక శాసనసభ్యులు గారి చేతుల మీదుగా మరి వారికి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. స్థానిక షరాబ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజు అయిన మంగళవారం స్వామివారిని పెళ్లి కుమారుని చేసి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం విశ్వక్షేణ పూజ, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు వైఖానస ఆగమ పండితులు ఎన్జిఎల్ రఘురాం, వేదాంతం నాగమారుతి, ఆలయ వంశ పారంపర్యం అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తిల ఆధ్వర్యంలో ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. 7 రోజుల పాటు జరిగే స్వామివారి ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు, ఉత్సవ సేవలు ఉంటాయని తెలిపారు. 23వ తేదీన సువత్సల హనుమత్ కళ్యాణం, 24 శ్రీవారి రథోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు. నిఖిల్ మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు పెంచేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవములు ఈరోజు ప్రారంభమైనవి. పంచాంగ దీక్షతో జరిగే ఈ బ్రహ్మోత్సవంలో 23వ తారీఖున శ్రీ స్వామివారి కళ్యాణోత్సవము, 24వ తారీఖున శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటి కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు అంకురార్పణ కార్యక్రమంతో ఈ 5 రోజుల కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. అర్చకులు కిరణ్ కుమార్లు మాట్లాడుతూ పంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమోక్తంగా ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. మాఘశుద్ధ చతుర్దశి రోజున శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం, పౌర్ణమి రోజున శ్రీవారి రథోత్సవం జరుగుతుందని తెలిపారు. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, మూర్తి వెంకటేశ్వరరావు దంపతులు, ఆలపాటి వీరభద్రరావు దంపతులు, సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పాంచానిక దీక్షతో వైఖానస ఆగమోక్తంగా 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాం. ఈరోజు సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమయ్యే ఉత్సవాల్లో మాఘశుద్ధ చతుర్దశి రోజున శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణోత్సవము, పౌర్ణమి రోజున శ్రీవారి రథోత్సవము, అలా మరుసటి రోజున
శ్రీచక్ర స్నానం, పూర్ణాహుతి కార్యక్రమాలు, అలాగే చివరి రోజున 26వ తేదీన పుష్పోత్సవంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నేషనల్ ధోబీ మహాసంఘం అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మునిపల్లి వంశీ, సుద్దపల్లి నాగరాజు, షేక్ మీరావలి, అన్నం గణపతి, నిమ్మనపూడి నరసింహారావు, కృష్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా రజక సోదరులందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి మా జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం, అన్ని దానాల్లో కంటే గొప్పదైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇటీవల రజకులకు రాజకీయ ప్రాధాన్యత, ఎస్సీ స్టేటస్ కావాలని చెప్పేసి మరి విజయవాడకి తిరుపతి నుంచి పాదయాత్రగా వచ్చి ఉన్నాము. ఆ యొక్క సందర్భంలో వీరందరూ కూడా మాకు వెన్నంటి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ తోడుగా ఉండి నిలిచారు. వారందరి అభిష్టానం ప్రకారం ఎస్సీ స్టేటస్ సాధించే వరకు మా ప్రయత్నాన్ని ఆపకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అన్నవరపు నాగమల్లేశ్వర గారిది పుట్టినరోజు సందర్భంగా మన స్టేట్ బీసీ సెల్ అధ్యక్షుడు, మన ప్రధాన కార్యదర్శి మరియు నేషనల్ ధోబీ ఘాట్ మహాసభనానికి అధ్యక్షులు మరియు మా బాబాయ్ గారు అన్నవరపు నాగమల్లేశ్వర గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. అలాగే ఆయన ఇంకా ఇట్లాంటి ఎన్నో పదవులు తీసుకోవాలని, ఇంకా ఎన్నో ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని, ఆయన రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా చూడాలని మనసారా కోరుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సేవలు మరువరానివని క్లబ్ జిల్లా గవర్నర్ బూసిరెడ్డి శంకరెడ్డి పేర్కొన్నారు. క్లబ్ ఆధ్వర్యంలో గంగానమ్మపేటలోని సంస్థ కార్యాలయంలో 3 దివ్యాంగులకు ట్రైసైకిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుందని తెలిపారు. క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ కన్నిగంటి మురళి, అధ్యక్షుడు పావులూరి రాంబాబు, కార్యదర్శి నల్లూరి వెంకటేశ్వరరావు, ట్రెజరర్ కేఎల్ జగదీశ్వరాంబ, సభ్యులు ఈదర వెంకట పూర్ణచంద్, గుప్తా వెంకటరత్నం, ఈదర శ్రీనివాసరావు, బత్తుల వెంకటేశ్వరరావు, కోటారి చేతన్ తదితరులు పాల్గొన్నారు. వీల్ చైర్స్ కూడా కావాల్సిన వాటికి, వాళ్ళకి నీడీగా ఉన్న పీపుల్కి, ఎవరైతే ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి వీల్ చైర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా మంచి కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం చేయాలని ఆకాంక్షిస్తూ మరి క్లబ్లో ఈ వీడియో చూస్తున్న వ్యక్తులందరూ కూడా మరి రోటరీలో చక్కటి కార్యక్రమాలు ఉన్నాయి. రోటరీ చక్కటి ప్లాట్ఫాము. మీరందరూ కూడా స్నేహం కోసం డబ్బు సంపాదన ఒక మార్గం అయితే, సంపాదించిన డబ్బుని సక్రమంగా వినియోగించడం రెండో మార్గం, సత్కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం రెండో మార్గం. కాబట్టి రోటరీలో ఇవన్నీ దొరుకుతాయి. మీకు ముందు స్నేహం దొరుకుతుంది, ఫెలోషిప్ దొరుకుతుంది, మంచి పరిచయాలు దొరుకుతాయి. నాట్ ఓన్లీ పరిచయాలు ఒక తెనాల్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా స్నేహాలు దొరుకుతాయి. అనేక మంచి స్నేహితులు దొరుకుతారు. తర్వాత మంత్లీ వన్స్, వీక్లీ వన్స్ మా వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. సభకు నమస్కారం. ఈరోజు మరి గవర్నర్ పర్యటన, మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తరఫున, మా గవర్నర్ గారి పర్యటన తరఫున ఇక్కడ 3 వీల్ చైర్లు తీసుకుని 3 వికలాంగులకు అది ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే మరి మున్ముందు ఇంకా రోటరీ క్లబ్ తరఫున సేవా కార్యక్రమాలు అనేకం చేస్తాము. నెక్స్ట్ కార్యక్రమంగా బ్లడ్ క్యాంప్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము. విఎస్ఆర్ కాలేజీ, ఏఎస్ఎన్ కాలేజీ, అట్లాగే ప్రియదర్శన్ కాలేజీ ఇంకా వాళ్ళని కలిసాము. వాళ్ళని కలవటం ఏమంటే వాళ్ళు ఓకే చెప్పడం, నెక్స్ట్ కార్యక్రమంగా ఈ బ్లడ్ క్యాంప్ చేస్తామని చెప్పి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వ మెరుగైన పాలనకు వాలంటీర్ వ్యవస్థ ప్రధాన కారణం, ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.